గుజరాత్లో శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్లో ఉన్నాము. గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళన్న. ఇగో గుజరాత్లో ఉన్నాం. జీజే పోలీసులు. ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు क्या बोल रहा है देखो सुनो, ये मेरे भाई है, నాకు మన్నయ్య మీద నమ్మకం లేదని చెప్పు. उनके भाई के ऊपर यकीन नहीं है कहते. विजय तो आप लोग कहते उनका तू क्या होता उसका क्या होता, उसका क्या होता. मैं कुछ नहीं होता हूँ, उनको पूछ लो. अब बात करो. मेरे को भी हस्बैंड होता है, मैं भी लेके जाओ, मेरे को भी लेके जाओ. మాటలు మంచిగా రాని, మాటలు మంచిగా రాని. సరిపోలేదా? అవును, చెప్పు చెప్పు. వీడియో అన్ని చూపిస్తాను. చూపించుకో. వీడియో తీసుకోవమ్మా. నేను బలవంతంగా లాక్కెళ్తున్నారు, ఉన్న చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు. 10 లక్షలు మోసం చేసిన కంప్లైంట్ బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారు. ఇక్కడ పోలీసులు అడిగి వచ్చినా కూడా ఏం చేయలేదు. గుజరాత్లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి. హరహర మహాదేవ్. నిజంగా బలవంతం తీసుకెళ్తున్నారు, వచ్చి లాక్కెళ్తున్నారు. ఇక్కడ శ్రీవర్షిని తల్లిదండ్రులు పోలీసులు తల్లిదండ్రులకు తీసుకొచ్చి అప్పగించిన పరిస్థితి మాత్రం గత రాత్రి నెలకొంది. గత కొన్ని రోజులుగా శ్రీవర్షిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీవర్షిని అఘోరి మాతతో నేను ఇష్టపడే వెళ్ళాను, అఘోరి మాతతో సాధన చేస్తాను, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తానంటూ కూడా శ్రీవర్షిని అనే అమ్మాయి, బీటెక్ చదువుకున్న అమ్మాయి అఘోరి మాతకు సంబంధించి అఘోరి మాతతో కూడా ఉండడం ఒక సంచలనంగా మారింది. దీంతో తల్లిదండ్రులు అయితే మాత్రం ఈ విషయంపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ఆవేదన వ్యక్తం చేశారు, కన్నీరు మున్నీరయ్యారు. తల్లిదండ్రులతో పాటు ఆయన సోదరుడు ఎవరైతే శ్రీవర్షిని ఉందో సోదరుడు కూడా వేడుకున్నాడు. వర్షిని వచ్చి అమ్మ మన ఇంటికి వచ్చే, ఇలాంటివి మనకు అవసరం లేదు. ఒకవేళ దైవ కార్యక్రమాలు చేయాలంటే దేవాలయాలకు వెళ్ళి కానీ పూజలు చేద్ది కానీ మనకి అఘోరి మాతతో అలాంటి కార్యక్రమాలు మనకు వద్దు అంటూ చెబుతూనే అఘోరి మాతపై కొన్ని ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో మంగళగిరి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు దాదాపు వారం రోజుల కిందట ఒక ఫిర్యాదు చేశారు. వర్షిని మాకు కావాలి, మా కన్న కూతుర్ని మాకు అప్పగించండి అంటూ కూడా పోలీసులకు మర్యాదపూర్వకంగా ఫిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో గత రాత్రి ఈ గుజరాత్ ప్రాంతంలో అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులంతా కూడా అక్కడ కారులో సేదెత్తున్న పరిస్థితి నెలకొంది. అలాంటి తరుణంలో అఘోరిని కారులో ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఈ విధంగా మొత్తానికి రాత్రి ఏదైతే శ్రీవర్షిని పోలీసులు అదేవిధంగా తల్లిదండ్రులు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వారి స్వగ్రామానికి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లో అంటే దాదాపుగా నివాసానికి వచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ విషయంపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో గతంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కాబట్టి మంగళగిరి పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారా లేకపోతే అప్పగించారు కాబట్టి సైలెంట్గా విషయాన్ని ఉంచుతారంటే ఈ విషయంపై అఘోరి కూడా ప్రత్యేకంగా మీడియాతో కానీ కొన్ని సంస్థల మీడియాలతో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. తన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. గత రాత్రి ఏదైతే మంగళగిరి ప్రాంతంలో నా కూడా ఉన్న సాధన చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు, ఇక నాకు సంబంధం లేదు అన్న మాదిరిగా అయితే మాత్రం ఆమె చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా ఈ విషయాన్ని ఒకసారి క్లుప్తంగా చూసినట్లయితే గత కొన్ని రోజుల కిందట శ్రీవర్షిని దాదాపు ఒక నెల రోజుల కిందట అఘోరి మాతకు బట్టలు కట్టే క్రమంలో అక్కడ ఎవరైనా సరే ఈమెకి వస్త్రాలు ధరించేయాలని పోలీసులు చెప్పిన తరుణంలో వర్షిని అయితే మాత్రం శ్రీవర్షిని అక్కడ అఘోరికి వస్త్రాలు ధరించే విధంగా ముందుకు వెళ్ళి వస్త్రాలు కట్టిన పరిస్థితి నెలకొంది. నాటి నుంచి తల్లిదండ్రులు చెబుతుంది ఏంటంటే వర్షినికి ఫోన్లు రావడం, తద్వారా వర్షిని వెళ్ళిపోయినట్లుగా కూడా పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు
కన్నీరు మున్నీరయ్యారు. వర్షిని వచ్చేయాలమ్మంటూ కూడా వేడుకున్నారు. నేను మైనర్ని, నేను మేజర్ని, నేను నా ఇష్టపూర్వకంగానే నేను ముందుకు వెళ్ళాను, నేను ఒక ఈ దశలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నాను, హర్ మహాదేవ్ అంటూ కూడా ఆధ్యాత్మికంగా వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో అయితే మాత్రం వర్షిని నెలకొంది. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు అయితే మాత్రం మా కుమార్తె మాకు కావాలంటూ కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి గుజరాత్ ఒక పెట్రోల్ బంక్ దగ్గర అఘోరి మాతతో కలిసి శ్రీవర్షిని శాత్ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. నిద్రపోతున్న సమయంలో అదే సమయంలో ఇటు పోలీసులు కావచ్చు, తల్లిదండ్రులు కూడా చేరుకున్నారు. ఆడేమో నన్ను వదలండి, నేను రానంటూ కూడా శ్రీవర్షిని అక్కడ కాస్త అల్లరి సృష్టించినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. అలాంటి తరుణంలో తల్లిదండ్రులు అయితే మాత్రం శ్రీవర్షిని వారి స్వగ్రామం స్వగ్రపట్టణానికి అయితే మాత్రం తీసుకెళ్లిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ విషయానికి సంబంధించి అఘోరితో కూడా పోలీసులు కూడా మాట్లాడారు, స్థానికులు కూడా మాట్లాడారు, కొన్ని మీడియా ఛానల్స్ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మాత్రం చేశాయి. ఎటువంటి సమస్య లేకుండానే అంటే ఎవరైనా ఈ సాధన సంబంధించి ఇష్టపూర్వకంగా వస్తే తప్ప ఎవరిని తీసుకువెళ్ళేది ఉండదు, వారు ఇష్టపూర్వకంగా వచ్చారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చూడొచ్చు అంటూ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా మరలా శ్రీవర్షిని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా తల్లిదండ్రులు అయితే మాత్రం ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లారం ముద్దుగా పెంచుకున్న చిన్నారిని ఎవరో సాధన పేరుతో వెళుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామంటూ కూడా కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా గత అర్ధరాత్రి అయితే మాత్రం గుజరాత్ ప్రాంతంలో ఒక పెట్రోల్ బంక్లో సేతిరుతున్న వర్షిని అఘోరి మాత పక్కన ఉన్నప్పుడు వర్షిని అయితే మాత్రం తల్లిదండ్రులు తీసుకుంది. దీంతో కథ సుఖాంతమైందని కాస్త అయితే మనం చెప్పుకోవచ్చు. మరి తదుపరి పోలీసులు ఈ విషయంపై ఏదైనా మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని బయటకు ప్రకటిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏదైనా ప్రస్తుతం అయితే మాత్రం గత కొన్ని రోజులుగా అఘోరి దగ్గర సాధన చేస్తున్న శ్రీవర్షిని అయితే మాత్రం తల్లిదండ్రులు తన చెంతకు చేర్చుకున్నారు. దీంతో కాస్త కథ సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై వైరల్గా కొన్ని కామెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. సంచలనంగా మరి అఘోరి మాత వెనకాల ఒక బీటెక్ చదువుతున్న విద్యార్థి ఉండడం పట్ల కూడా కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా కూడా చెప్పిన పరిస్థితి ఎదుర్కొంది. ఇలాంటి తరుణంలో విద్యార్థిని ఎవరైతే బీటెక్ విద్యార్థి ఉందో తల్లిదండ్రులకు వెళ్ళడం పట్ల కూడా కాస్త హర్షాదరకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి.